త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గురుకుల హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక నిధులతో ప్లాంటేషన్ పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యారంగ సమస్యలకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. కలెక్టర్స్ సమావేశం ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా అధికారులకు తెలియజెప్పడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి శాసనసభ్యుడు, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ సంక్షేమ శాఖ అధికారులు విధిగా ఈ గురుకులాలను, హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అందరి గురుకుల లేదా అన్ని రకాల సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జనరల్ గ్రూప్ వాళ్ళ ప్రిన్సెస్లలో గత కొద్ది కాలంగా మెయింటెనెన్స్ లేక ఏదైనా పిచ్చి చెట్లు పెరిగి లేదా ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే మన పెద్దాపూర్లో జరిగినటువంటి సంఘటన హాస్టల్ చుట్టూ మొత్తం విపరీతమైనటువంటి ఒక ఫారెస్ట్ లాగా తయారైంది. వెంటనే ఈజీఎస్ సహకారంతో లేదా స్థానిక జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న నిధులతోటి లేదా ఎస్డిఎఫ్ స్థానిక శాసనసభ్యుల దగ్గర నిధులతోటి ఆ పరిసరాల యొక్క పరిశుభ్రత, ప్లాంటేషన్ అన్న కూడా పండ్ల సంబంధించి లేదా ఇతరత్ర హాస్టళ్లకు ఉపయోగపడేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని ప్లాంటేషన్ చేయాలని ప్రభుత్వం తరఫున మెస్ ఛార్జీలు పెంచేటువంటి దాని మీద నిర్ణయం కొరకు చర్చ జరుగుతోంది. దానికి కమిటీ తీసుకొని ఒక కమిటీ వేసుకొని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇది ఒక పెద్ద శుభవార్త. రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ మెస్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది 5,000